అందరికీ నమస్తే అండి. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఎవరు ఊహించల. కనీసం గౌరవమైన ప్రతిపక్ష స్థానమైనా దక్కుతుందేమో, తక్కువలో తక్కువ ఒక 40 స్థానాలైనా దక్కుతాయేమో అనుకుంటే ఆ పరిస్థితి లేదు. కొన్ని చోట్ల భారీ తేడాతో ఓడిపోయారు. కంచుకోటల్లాంటి వైసీపీకి కంచుకోటల్లాంటి ప్రదేశాల్లో కూడా గత 20-25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవలేని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ భారీ మెజారిటీలతో గెలిచింది. అలాగే టీడీపీకి వైసీపీకి ఓట్లు తేడా కూడా భారీగా ఉంది. కూటమికి వైసీపీకి ఓట్లు తేడా కూడా మోర్ దాన్ 15% ఉంది. సో ఇంత భారీ తేడా వాళ్ళు అసలు ఊహించలేదు. అయితే దీనికి కారణం ఏమిటి? చాలా కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు వీళ్ళ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. ఏదో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి నంగనాచిలాగా నాకేం తెలియదు, ఎందుకు ఓట్లు పడలేదో నాకు తెలియదు, రైతు భరోసా తీసుకున్న 54 లక్షల మంది రైతులు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావట్లేదు, అక్క చెల్లెమ్మలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావట్లేదు, అవ్వతత్తలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావట్లేదు అంటున్నారు కదా. అదంతా కూడా డ్రామా. ఏదో మీడియాలో ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన డ్రామా. కానీ వాళ్ళకి తెలుసు రీజన్స్. ఏం తప్పులు జరిగాయో ఆయనకు తెలుసు. 100కు పైగా తప్పులు జరిగాయి. చాలా సింపుల్గా నేను ఆల్రెడీ చాలా చెప్తున్నాను. ప్రతిదీ చెప్తున్నా. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే ఇంకేముంది? ఒక సీఎం. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నుకుంటేనే ఆయన సీఎం అవుతాడు, సిఎల్పి లీడర్ అవుతారు, సీఎం అవుతాడు. మరి అటువంటిది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే ఎలా? సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వరు. జనంలోకి వెళ్తేనేమో పరదాలు కప్పుకొని వెళ్తారు. అటు ఇటు పరదా ఉంటేనే మనం దిగుతాం కిందకి. సో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం అనేది చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ ఒక్క పార్టీని ఏ ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేయరు. ఎమ్మెల్యేలు ఒకవేళ తలదించుకొని తప్పనిసరి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసినా వాళ్ళ అనుచరులు, కార్యకర్తలు యాక్సెప్ట్ చేయరు. ఈరోజు ఒక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఒకసారి వినండి. వైసీపీలో తిరుగుబాట్లు ఏ విధంగా మొదలయ్యాయో చూద్దాం. గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ఒక పనికిమాలిన ఐఏఎస్ అధికారి ఎమ్మెల్యేలకు విలువనివ్వట్లేదు. ఎమ్మెల్యేలు డోర్ బయట గంటల కొద్దీ నిల్చోవాలి. ఎంతసేపు నిల్చొని లోపలికి వెళ్తే 2 నిమిషాలు కూడా ఆయన మాట్లాడు. ఎవరు? సీఎం గారు కాదు, అక్కడ సీఎం పేషీలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి. సో అంటే సీఎం గారి చుట్టూ క్వార్టరీ ఉంది. ఎమ్మెల్యేలు కలవాలంటే క్వార్టరీని దాటుకొని రావాలి. గెలిచేదేమో ఎమ్మెల్యేలా? వాళ్ళు డబ్బులు పెట్టుకొని గెలిచేది ఎమ్మెల్యేలా? ఆయన సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యేలు కావాలి. కానీ సీఎం అయ్యాక ఎమ్మెల్యేలను కలవడానికి క్వార్టరీ దాటాలా? ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. సో ఆ ఎమ్మెల్యేలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళ ఈగోస్ హర్ట్ అవుతాయి కదా. వాళ్ళు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు కదా. పార్టీ పట్ల ఎమోషన్ ఉండదు కదా. ఇప్పుడు అదే జరిగింది. జక్కంపూడి రాజా గారు ఇప్పుడు మాట్లాడింది. జక్కంపూడి రాజా గారు సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ ఫాదర్ 4-5 టైమ్స్ ఎమ్మెల్యే, మంత్రి, చాలా కీలకమైన పదవులు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో బిగ్గెస్ట్ ఫ్యామిలీ. సో ఆయనే ఓపెన్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే బయట గంటలుగా ఈయన ఏదో ఓపెన్గా చెప్పాడు. కానీ ఇలా చెప్పలేని వాళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇది చెప్పుకోలేక అసలు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దక్కక ఏం చెప్పాలన్నా, ఏ అర్జీ ఇవ్వాలన్నా, ఏ నిధుల కోసం 1 కోటి రూపాయలు నిధులు అడగాలన్నా సరే ఇబ్బందినండి. సీఎంఆర్ఎఫ్ కోసం కూడా కనీసం లాబింగ్ చేసుకునే పరిస్థితి లేదన్నారు చాలామంది. సో వరస్ట్ అన్నమాట సిచ్యుయేషన్. సో అందుకే నాకు తెలీదు, ఎందుకు ఓట్లు పడలేదో నాకు తెలీదు అంటే పార్టీని నడిపించడంలోనే ఫెయిల్ అయ్యారు. కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అంత అసంతృప్తిగా ఉన్నప్పుడు ఇంకా పార్టీ ఎలా నడుస్తుంది? ఎందుకు ఓట్లు పడతాయి? వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. ఐపాక్ వాళ్ళని పంపించారు ప్రజల దగ్గరికి, లేదా వాలంటీర్లను పంపించారు. ఎవడైనా కార్యకర్తలు నమ్ముకొని రాజకీయం చేస్తాడు, ఎవడైనా నాయకులను నమ్ముకొని రాజకీయం చేస్తాడు. కానీ మనం ఐపాక్ను నమ్ముకొని రాజకీయం చేసాం, సోషల్ మీడియా పేటీఎం గాళ్ళను నమ్ముకొని రాజకీయం చేసాం, అలాగే ఈ
ఎవరోళ్ళు అయిపోయాక వాళ్ళును ఇది వాలంటీర్లు నమ్ముకొని రాజకీయం చేశాం. ఇది చేసింది. తప్పుల మీద తప్పులు, మామూలు తప్పులు కాదు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను కదా, నేను అక్కడక్కడ తప్పు చేస్తాను, నేను అక్కడక్కడ అవినీతి చేస్తాను, నేను అక్కడక్కడ అరాచకం చేస్తా, నేను ఇష్టం వచ్చినట్టు బాదుడే చేస్తాను, నేను ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతా అంటే ఒప్పుకోరు. సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి చెప్పిందని అన్నిటికీ తలోపాలని రూల్ లేదు కదా, ఓట్లు వేయాలని రూల్ లేదు కదా, అదేమి ఇంట్లో డబ్బులు కాదు కదా. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు. ఇంకా ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవ్వాలి. అదే ఇప్పుడు ఎన్నికల్లో దెబ్బేసింది. ఇప్పుడు ఈయన ఒక్కడే కాదు, నిన్నగాక మొన్న రిజల్ట్స్ రాక ముందు రోజే పంచప్రభాకర్ చాలా ఓపెన్గా చెప్పేశాడు. ఆయన ఇప్పుడు వీడియోలన్నీ డిలీట్ చేశాడు. పంచప్రభాకర్ ఛానల్లో ఒక్క వీడియో కూడా లేదు, అన్నీ డిలీట్ చేసి పడేశాడు ఆయన. ఎందుకంటే ఆయన అంత బరస్ట్ అయ్యాడు, ఆయనకు నచ్చలా. ఇప్పుడు జక్కంపూడి రాజా గారికి బరస్ట్ అయ్యారు, రేపు పొద్దున్న ఇంకో పెద్దోళ్ళకి ఇద్దరు బరస్ట్ అవుతారు. రేపు పొద్దున్న ఇంకో పెద్దోళ్ళు ఉన్నారు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారిని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు బాగాలేవు, మరి ఆయన పోకడ ఇలా ఉంది, అందుకని మేము ఉండలేకపోతున్నాం పార్టీలో అని చెప్పడానికి కొంతమంది సీనియర్ నాయకులు రెడీ అవుతున్నారు. పార్టీ పేకమేడలో కూలిపోయే ప్రమాదం ఉంది, పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది. నేను చెప్పినందుకు అతిశయోక్తి కాదు, పార్టీలో నిర్వహణ గాడి తప్పింది. అపాయింట్మెంట్ల విషయంలో కావచ్చు, కార్యకర్తలను పట్టించుకునే విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ అందరిలో కూడా అసంతృప్తి ఉంది. సో దాన్ని సాధ్యమైనంత త్వరగా పోగొట్టుకుంటే ప్రతిపక్ష పాత్ర ఈజీగా ప్లే చేయొచ్చు, లేకపోతే మాత్రం అది కూడా దక్కదు, కష్టమే.